పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' సినిమా సీక్వెల్ ఇప్పుడు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. సో, రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. ఈ సినిమా తొందరలో సెట్ మీదకి వెళ్ళబోతుందని చెప్పేసి. అయితే ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని అంటున్నారు. ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో దానయ్య గారు ఇప్పుడు ఆయన్ని తీసేసి ఇంకా వేరే వాళ్ళతో ఈ సినిమాని తీయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ప్రొడ్యూసర్స్ తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి ఇప్పుడు 'ఓజీ 2'ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? అసలేం జరిగింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, 'ఓజీ' మంచి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సో, ఫ్యాన్స్ అందరూ కూడా 'ఓజీ 2' ఎప్పుడొస్తుందా అని చెప్పేసి ఈగర్‌గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. మొన్నే అప్డేట్ ఇచ్చారు. తొందరలో ఉంటుందని చెప్పేసి. నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ అంటే ఒక సుజిత్ గారు, పవన్ కళ్యాణ్ గారు డిస్కషన్ చేస్తున్నట్టుగా ఒక పోస్టర్ వాళ్ళే రిలీజ్ చేశారు. సో, ఇప్పుడంతా సవ్యంగా ఉన్న టైంలో దానయ్య గారు తప్పుకున్నారు, వీళ్ళే తప్పించేశారు అని ఒక న్యూస్ వైరల్ అవుతుంది సార్. మరి నిజంగా ఈ ప్రొడ్యూసర్ ని తప్పించారా? ఇప్పుడు తప్పిస్తే ఇంకెవరితో తీయబోతున్నారు సార్? అంటే 'ఓజీ' సినిమాని దానయ్య గారు ప్రొడ్యూస్ చేసాడు. 'ఓజీ 2' కూడా తను ప్రొడ్యూస్ చేస్తున్నట్టు ఎప్పుడు మనకి అధికారికంగా ప్రకటన రాలేదు కదా. అంటే 'ఓజీ 2' ఉంటదని చెప్పి అన్నారు. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో 'ఓజీ'కి సీక్వెల్ గా 'ఓజీ 2' ఉంటది అన్నారే కానీ ఆ సీక్వెల్ దానయ్య గారు ప్రొడ్యూస్ చేస్తాడా లేదన్నది ఎప్పుడు కూడా మనకి అఫీషియల్ గా రాలేదు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ నుంచి దానయ్య గారు తప్పుకోవడం కానీ లేకపోతే దానయ్య గారిని తీసేయడం కానీ ఇదే ప్రసక్తే లేదు కదా. అంటే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసి ఈ సినిమాని కూడా దానయ్య గారు ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్పిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి ఆయన లేకపోతే అప్పుడు ఆయన వెళ్ళిపోయాడా, లేదంటే హీరో గారు వద్దని తీసాడా, లేదంటే డైరెక్టర్ గారు నాకు అంత కంఫర్టబుల్ కాదు అని చెప్పి తీసారా అనే చర్చ అప్పుడు జరగాలి తప్ప అసలు ఆ ప్రాజెక్ట్ లో ఆయన లేకుండా లేని ప్రాజెక్ట్ నుంచి ఆయన్ని తీసేయడం అనేది అలా జరుగుతుంది. అయితే ఏంటంటే నువ్వు అన్నట్టు ఆ సినిమా 'ఓజీ' సినిమా సంబంధించి అప్పట్లో వచ్చిన వార్తలు ఏంటంటే ఒక కీలకమైనటువంటి సన్నివేశం చిత్రీకరణకు సంబంధించి కానీ లేదంటే గ్రాఫిక్స్ విషయంలో కానీ ఆయన నేను ఇచ్చిన బడ్జెట్ దాటిపోయింది, నేను ఇంతకంటే ఇవ్వలేనని చెప్పి చేతులు ఎత్తేసిన టైంలో సుజిత్ తన కారు కూడా అమ్మి ఆ సినిమాకి ఆయన పెట్టుబడి పెట్టి, జనరల్గా డైరెక్టర్ అంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. తన రెమ్యునరేషన్ తను తీసుకొని తను సినిమా చేయడం తప్ప తన వైపు నుంచి ఇన్వెస్ట్ చేయడం కానీ, అది కూడా కారు అమ్మేసి అది ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అందువల్లే పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా బాగా సక్సెస్ అయిన సందర్భంగా ఆయనకు ఒక కారు ఇచ్చాడు, ఖరీదైన కారు, కోట్లు విలువ చేసే కారు ఇచ్చాడు అని చెప్పి అప్పుడు వార్తలు వచ్చినాయి. సో దీన్ని రిలేట్ చేసి అప్పుడు ఆయన అలా చేశాడు కాబట్టి ఈ ప్రాజెక్ట్లో 'ఓజీ 2'లో ఆయన లేడు, తీస్తారని చెప్పి అంటున్నారు. అసలు లేని ప్రాజెక్ట్ నుంచి ఆయన ఎలా తీస్తారు కదా. సో అంటే పవన్ కళ్యాణ్ సినిమా చేస్తామంటే ముందుకు వచ్చే వాళ్ళు బోడంతమంది క్యూ కడతారు కదా. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు, ఆయన అపాయింట్మెంట్ కోసమే రోజుల తరబడి నెలల తరబడి వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటిది ఆయనతో సినిమా తీస్తూ రోజు ఆయన్ని కలుసుకునే అవకాశం, దాదాపుగా ఒక 70-80 రోజులు ఆయనతో గడిపే అవకాశం కోసమైనా సినిమాలు తీసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి వేరే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఎవరైనా సినిమాని టేకప్ చేసే అవకాశం ఉంటే ఉండొచ్చు. ఈ దానయ్య గారు లేకపోవడం అనేది పనిగా, అంటే ఇలాగ రకరకాల ఊహాగానాల్లో నుంచి వచ్చిన ఇదే తప్ప ఆయన ఆ ప్రాజెక్ట్ ని ముందు నుంచి లేడు. 'ఓజీ 2'లో ముందు నుంచి లేడు. అంటే కొంచెం ఆలోచిస్తే ఆదిత్య, మనం అంతకు ముందు RRR సినిమా సందర్భంగా కూడా దానయ్య గారిని అలాగే, అంటే ఆయన ఆస్కార్ సంబంధించినటువంటి ఫంక్షన్, అంటే అక్కడ అమెరికా వెళ్ళకపోవడం కానీ ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేసినప్పుడు ఆయన రాకపోవడం కానీ జరిగింది. ఆయన అంటే ఆ సినిమాకి సంబంధించి ఆస్కార్ రిలేటెడ్ దీని గురించి అక్కడికి వెళ్ళడానికి కానీ లేకపోతే అక్కడ స్పెషల్ షోలు వేయడానికి కానీ వీటన్నిటికీ కొంత బడ్జెట్ అవసరమైనప్పుడు ఆయన అడిగితే ఇవ్వలేదు. అందువల్లే రాజమౌళి టీము పూర్తిగా ఆయన్ని పక్కన పెట్టి వాళ్ళే చేసుకున్నారు. ఆ క్రెడిట్ కూడా, అంటే ఆ క్రెడిట్ని ఎక్కడ ఆయన షేర్ చేసుకునే అవకాశం, డయాస్ని షేర్ చేసుకోవడం కానీ క్రెడిట్ని షేర్ చేసుకునే అవకాశం కానీ ఆయనకి ఇవ్వలేదనే విమర్శలు అప్పుడు కూడా వచ్చాయి. అయితే ఏంటంటే దానయ్య గారు నాకు తెలిసినంత వరకు ఒక క్యాలిక్యులేటెడ్ ప్రొడ్యూసర్. అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ సినిమాకి వచ్చినటువంటి ఆస్కార్ తాలూకు క్రెడిట్ కానీ లేకపోతే ఆ పాపులారిటీ కానీ ఎవరికి ఉపయోగపడుతుంది? డైరెక్టర్గా రాజమౌళికి ఉపయోగపడుతుంది, హీరోలకు ఉపయోగపడుతుంది తప్ప ప్రొడ్యూసర్గా తనకి మళ్ళీ పాన్ ఇండియా సినిమా చేసినప్పుడు కదా ఆయనకి ఉపయోగపడేది. ఆయనకి మళ్ళీ పాన్ ఇండియా సినిమా చేయాలన్న ఆలోచన కానీ ఆసక్తి కానీ ఉండకపోవడం వల్ల కూడా అప్పుడు ఆయన దానికి
ముందుకు వచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు అసలు ఈ ప్రాజెక్ట్లోనే ఆయన లేడు కాబట్టి ఆయన్ని ఆ ప్రాజెక్ట్ నుంచి తీసారా అనే చర్చ అంత సరైనది కాదని నేను అనుకుంటున్నాను. అంటే సార్ ఓజీ అనుకున్నప్పుడు ఓజీకి సీక్వెల్ ఉంటుందని చెప్పేసి డైరెక్టర్ సుజిత్ గారు అయితే ఆయనకైతే తెలిసి ఉంటుంది. సో అప్పుడే ఫిక్స్ అయ్యి లేదా అంటే ఓజీ వరకే దానయ్య గారు ఉంటారు, ఇక ఓజీ 2 విషయం పక్కన పెట్టేద్దామన్న వేలో వెళ్ళారు సార్. అలాగేం లేదు, ఇప్పుడు కంపల్సరీ సీక్వెల్ అదే ప్రొడ్యూసర్ చేయాలని లేదు కదా. అంటే అఫ్ కోర్స్ దాని మీద ఆయనకి రైట్స్ అవి ఉంటాయి. ఆయనకు ఒక మాట చెప్పి సరే మేము తీసుకుంటున్నాం సీక్వెల్ అని చెప్పి తీసుకోవచ్చు. మన ఇండియన్ సినిమా, భారతీయుడి సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది. అది ప్రొడ్యూస్ చేసింది ఏం రత్నం, కానీ ఇండియన్ 2 తీసిందేమో వేరే వాళ్ళు తీశారు, వేరే బ్యానర్, పెద్ద బ్యానర్ చేశారు. ఏం రత్నం గారికి ఏదో రాయల్టీ ఇచ్చారని అప్పుడు మనకి తెలిసింది. మనం అడిగాం ఏదో ప్రెస్ మీట్లో కలిసినప్పుడు, సార్ మీరు కదా దానికి అఫీషియల్ ఇది, మీరు ఎలాగంటే లేదులేండి వాళ్ళు మనకి ఎమికబుల్గా మేము మాట్లాడుకున్నాము అని చెప్పి అన్నారనమాట. కాబట్టి అది మరీ ప్రత్యేకమైనటువంటి ఇదేం కాదు. ఇప్పుడు మన చిన్న సినిమా అయినప్పటికీ కూడా పొలిమేర అనే అప్పుడు చాలా పెద్ద మంచి విజయం సాధించింది. పొలిమేర 2 మళ్ళీ వేరే వాళ్ళు తీశారు. అలా జరుగుతుంటాయి, దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సార్ ఇప్పుడు లైన్ లోకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్లస్ పవన్ కళ్యాణ్ గారు కూడా కలిపి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నారంటూ కూడా వినిపిస్తుంది సార్. సో అది పాసిబుల్ అయినా సార్? ఖచ్చితంగా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఆయన హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఉంటేనే మంచిది. ఓకే కదా, ఇప్పుడు హీరోగా ఉంటే ఒకలాగా క్యాలిక్యులేషన్స్ ఒకలాగా ఉంటాయి, నిర్మాత కూడా అయితే ఒక రకంగా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఆయన హీరో కమ్ ప్రొడ్యూసర్గా ఉండి వేరే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి వేరే బ్యానర్ ఏదైనా ఉంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అసలు పట్టాలు ఎక్కుతుందా లేదా అనేది కూడా ప్రస్తుతానికి అయితే డౌటే. ఇప్పుడు ఆల్రెడీ 2 years అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఎలక్షన్స్ ముందు ఒక 1 year ముందు నుంచి ఫీవర్ స్టార్ట్ అయిపోద్ది. అంటే కరెక్ట్గా ఇంకొక 2 years ఉన్నట్టు. మరి 2 yearsలో ఆయన టైం కేటాయించగలుగుతారా పార్టీని? ఇంకో పక్క ఆయన ఆంధ్రప్రదేశ్లోనే పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాల వారీగా, మండలాల వారీగా అక్కడ పార్టీని చాలా ఇదిగా చేయాలి. అటువంటిది ఆయన ఇప్పుడు తెలంగాణలో కూడా రేపు వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేయాలని చెప్పి భావిస్తున్నాడు ఆయన కదా. ఆ మధ్య ఇక్కడ బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం పట్ల ఆయన నిప్పులు చెరగడం మనం చూసాము. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో కూడా పార్టీని విస్తరింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్న ఆయన సినిమాల వరకు ఎంతవరకు టైం కేటాయించగలుగుతాడు అనేది ప్రస్తుతానికి అయితే ఒక ప్రశ్నార్థకం. చూడాలి. అంటే వాళ్ళకి సంబంధించి అయితే వాళ్ళే అనౌన్స్ చేస్తారు ఓజీ 2 ఉంటుందని. మళ్ళీ నిన్ననే వాళ్ళిద్దరు కలిసి డిస్కషన్ చేస్తున్న పిక్ కూడా రిలీజ్ చేశారు. సో ఎక్కడ చూసుకుంటే తొందరలో పట్టాలెక్కే అవకాశం ఉన్నట్టుగానే భావిస్తున్నారు ఫ్యాన్స్ కూడా. మరి డెఫినెట్లీ. అంటే ఒకటి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గానే పూర్తి స్థాయిలో బాధ్యత నిర్వహిస్తూ క్షణం తిరిగిలేని బిజీగా ఉన్నాడు. ఇందాక నేను చెప్పినట్టు ఒకటి పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీద ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా మన తెలుగు ఓటర్లు అధికంగా ఉండే వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఆ మధ్య మహారాష్ట్ర వెళ్ళాడు, తమిళనాడు, కర్ణాటక, ఇలాగ అన్ని చోట్ల కూడా తిరిగి కూటమి మన బీజేపీ పక్షాన ఆయన ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఎంతవరకు ఈ సినిమాల మీద దృష్టి సారిస్తారనేది డెఫినెట్గా కొంత ఇదే, అది చూడాలి. అంటే ఆయన చెయ్యాలనుకుంటే డెఫినెట్గా చెయ్యొచ్చు. ఓకే, ఒక 30-40 రోజులు గట్టిగా టైం కేటాయించి, లేదంటే వీళ్ళే అక్కడ విజయవాడ వెళ్ళి కొన్ని సీన్స్ అవి చేసుకొని, ఇప్పుడంతా టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా పెద్ద హీరోలతో కూడా సినిమాలు తీయడం అనేది కొంత ఇదైంది. కాబట్టి అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుంది అన్నది మనం చూడాలి. సార్ మన పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచే చూస్తున్నాం, కానీ సుజిత్ గారు ఒక కమిట్మెంట్ ఉంది మన నాని గారితో ఉంది. మరి అది అయ్యాక ఉంటుందా, దానికన్నా ముందు ఉంటుందా అనేది అదే ఇప్పుడంతా గందరగోళం. ఇప్పుడు నాని సినిమా ప్యారడైజ్ అలా నడుస్తూనే ఉంది. ఇప్పటికి రిలీజ్ డేట్ క్లారిటీ లేదు కదా. ఇప్పుడు చూడు, ఆ ప్యారడైజ్ నాని నెక్స్ట్ చేయబోయే సినిమా మీద ఎఫెక్ట్, ఆ సినిమా డైరెక్ట్ చేస్తున్నటువంటి
శ్రీకాంత్ ఓదిల అవును చిరంజీవితో ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉన్నాడు అనౌన్స్ ఆ చేస్తున్నారు. ప్రాజెక్ట్ మీద డౌట్ ఇలాగ రకరకాల ఈక్వేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎలాగా ఏంటి అన్నది మనం చూడాలి. నువ్వు అన్నట్టు ఇప్పుడు ఈయన కూడా మన సుజిత్ కూడా వేరే సినిమా కమిట్మెంట్ ఉంది. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ అంటే డెఫినెట్గా ఇది హోల్డ్లో పెట్టి ఇలా కళ్యాణ్ గారు డేట్లు ఇచ్చారు, ఈ సినిమా నేను చేసుకుంటానంటే నాని అబ్జెక్షన్ చెప్పే అవకాశం ఏమి ఉండదు. ఓకే, బట్ చూడాలి అది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే అది